పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మాత మరియమ్మ జపమాల తల్లి శాంతి ప్రసాదిని. జపమాల ద్వారా శాంతిని ప్రసాదించే తల్లి మరియమ్మ. మన లోకంలో చాలా అశాంతి, హింస, విభజన ఉన్న ఈ రోజుల్లో మరియమ్మ మనకు ఒక సాధారణమైన శక్తివంతమైన వరమును ఇస్తుంది. అదే జపమాల. మానవ కష్టాలను అనుభవించిన తల్లి మరియమ్మ జీవితాన్ని పరిశీలిస్తే ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. గాబ్రియేలు దూత సందేశం ఇచ్చినప్పుడు బెత్లెహేం పేదరికం, దేవాలయంలో యేసును కోల్పోయిన బాధ, చివరకు శిల్వ క్రింద తల్లిగా అనుభవించిన వేదన, మరియమ్మ మనసుల బాధలను అనుభవించింది. అందుకే ఆమె దూరంగా ఉన్న రాణి కాదు, మనకు దగ్గరగా ఉండే ప్రేమ అనురాగాల తల్లి. జపమాల శాంతి ప్రార్థన. జపమాల అనేది మరియమ్మ చర్చికి ఇచ్చిన ప్రత్యేకమైన వరం. 1917వ సంవత్సరంలో ఫాతిమాలో మరియమ్మ 3 చిన్నారి బిడ్డలకు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు జపమాలను ప్రార్థించండి. ఈ మాటలు సాధారణమైన చాలా ముఖ్యమైనవి. జపమాలలో ప్రతి మర్మం మనకు యేసుని జీవితాన్ని ఆలోచించే అవకాశం ఇస్తుంది. ఆయన జన్మం నుండి బాధ, మరణం, పునరుత్థానం వరకు జపమాలను ప్రార్థించేటప్పుడు మన హృదయాలు ప్రశాంతమవుతాయి, విశ్వాసం బలపడుతుంది, కుటుంబాలు ఏకమవుతాయి. జపమాల శక్తి. హిరోషిమా కథ. 1945వ సంవత్సరంలో జపానులో హిరోషిమా మీద అణుబాంబు పడింది. దాదాపు అన్నీ నాశనం అయ్యాయి. కానీ ఒక ఇంటి లోపల నివసించిన యేసు సమాజపు పదిరిలు ప్రతిరోజు జపమాలను ప్రార్థించేవారు. ఆ ఇల్లు మాత్రం కూలిపోలేదు. వారు సురక్షితంగా ఉండటమే కాక ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. శాస్త్రవేత్తలు దీనికి కారణం చెప్పలేకపోయారు, కానీ ఆ కుటుంబం స్పష్టంగా చెప్పారు: మాత మరియమ్మ జపమాల మాకు రక్షణగా కలిగించింది. జపమాలను విశ్వాసంతో పట్టుకున్న వారికి మరియమ్మ నిజమైన శాంతి, రక్షణ ప్రసాదిస్తారు. ఈ రోజున మన పిలుపు. ప్రియ బిడ్డలారా, మనం ప్రతిరోజు పెద్ద యుద్ధాలను కాకపోయినా చిన్న చిన్న యుద్ధాలను ఎదుర్కొంటున్నాం. ఇంట్లో, చదువులో, పనిలో, మనసులో కోపం, గందరగోళం, భయం మన హృదయాలను కలవరపెడుతున్నప్పుడు మనం జపమాలను పట్టుకుందాం. మరియమ్మ మనకు శాంతి, ధైర్యం, ఆశ ప్రసాదిస్తున్నారు. జపమాలను కేవలం అక్టోబర్ నెలకే పరిమితం చేయకుండా ప్రతిరోజు మనం మన జీవితంలో భాగం చేసుకుందాం. కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే దేవుని ఆశీస్సులు మరింత సమృద్ధిగా వస్తాయి. కుటుంబ జీవితంలో జపమాల ప్రాముఖ్యత. విశ్వాసానికి పునాది. జపమాలను కుటుంబ ప్రార్థనగా ప్రార్థించడం ద్వారా కుటుంబ సభ్యులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవచ్చు. రెండవది, ఓదార్పు, ఐకమత్యం. కుటుంబాలు జపమాల ప్రార్థన ద్వారా ఓదార్పును పొందుతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మూడవది, పరస్పర సహకారం. విన్నప విజ్ఞాపనలు, శోధన వేదనలో ఓదార్పు కోసం ఇతరుల కుటుంబాలు ప్రార్థిస్తున్నప్పుడు పరస్పర సహకారం కోసం సామాజిక సుగుణాలు అలవడతాయి. నాలుగవది, దైవిక కృప. క్రమబద్ధమైన దైనందిన జపమాల ప్రార్థనల ద్వారా దేవుని కృప కుటుంబంపై కురుస్తుందని నమ్మకం ఏర్పడగా దైవిక సంబంధం పటిష్టమవుతుంది. 13వ జాన్ జగద్గురువులు ఇలా చెప్తున్నారు: విమానం నేల మీద పరుగు తీస్తేనే కానీ గాలిలో ఎగరలేదు. మనం జపమాలతో ప్రయాణిస్తేనే కానీ పరలోకానికి చేరలేము. జపమాల వ్యక్తిగతంగా ప్రార్థించడం ద్వారా వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మికంగా దృఢంగా, బలంగా ఉంటుంది. జపమాలను కుటుంబాలతో కలిసి ప్రార్థించడం ద్వారా కుటుంబాలు కలకలలాడుతూ దేవుని అనుగ్రహాలతో నింపబడతారు. జపమాలను సంఘాలు ప్రార్థించడం ద్వారా సంఘాలు విశ్వాసంగా, దృఢంగా ఉండి
దినదినం దేదీప్యమానంగా వెలుగొందుతారు. మనమంతా దేవుని బిడ్డలమైన మనమంతా జపమాల ఆయుధంగా ధరించి జపమాలను అనుదినం జపించుకుందాం. ప్రియ బిడ్డలారా, ఈ జపమాల తల్లి మాసంలో మనమందరము మరియమ్మను ఆశ్రయించి మన జీవితాలను శాంతిని పొందుదాం. ప్రియ బిడ్డలారా, ఈ జపమాల తల్లి మాసంలో మనమందరము మరియమ్మను ఆశ్రయించి మన జీవితాలకు శాంతిని పొందుదాం. జపమాల రాణి మనలను యేసు వైపు నడిపించగా మన హృదయాల్లో ప్రశాంతను నింపునుగాక. సెయింట్ ఫాదర్ పియో చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకుందాం. జపమాల అనేది మన కాలానికి ఆయుధం. నిజంగా మరియమ్మతో జపమాలతో మనం శాంతిని పొందుతాము, భయాన్ని జయించగలం, దేవుని పిల్లలుగా ఆనందంగా జీవించగలం. జపమాల తల్లి మరియమ్మ మన అందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.